మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. మనం చేసే కర్మలు 4 రకాలండి. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు. ఈ 4ంటిలో నిత్యములు అయిన కర్మలు కొన్ని ఉంటాయి. తల్లి, తండ్రి, బంధువులు ఎవరో వెళ్ళిపోయారు అనుకుందాం. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ అస్థికలను కుంభమేళా అవుతుంది కాబట్టి కుంభమేళాలో నిమజ్జనం చేద్దామా? చెయ్యకూడదు. ఇది ప్రమాణం. ఎవరికైనా ఎక్కడైనా అస్థికలను ఎక్కడ నిమజ్జనం చేయాలి? ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఆ మరణించిన వ్యక్తి జీవించేవాడో, జన్మించినాడో, జీవికను కొనసాగించాడో, జీవితకాలమంతా కూడా గడిపాడో ఆ నది నీటిలోనే అస్థికలను నిమజ్జనం చెయ్యాలి. ఇది శాస్త్ర విధి. ఏదో ఎవరో చేశారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళ అస్థికలని మనం మూట కట్టుకొని కాశీకి వెళదాం, రామేశ్వరం వెళదాం, అలాగే కన్యాకుమారికి వెళ్ళి అస్థి సంచయనం చేద్దాం. ఇవన్నీ కూడా శాస్త్రానికి వ్యతిరేకమైనవి. ఏ నదీ పరివాహక క్షేత్రంలో ఈ జీవుడు జన్మించి ఉన్నాడో ఆ జీవుడి దేహం, డిఎన్ఏ అంటాం ఆధునిక పరిభాషలో. ఈ డిఎన్ఏ ఇవన్నీ కూడా ఆ మట్టి, ఆ నీరు, ఆ గాలి, ఆ ప్రాంతం అక్కడికి సంబంధించింది. త్రివేణి అక్కడికి సంబంధించింది. గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి, దేశమంతా కూడా నదులు. ఏ నదీ పరివాహక ప్రాంతంలో మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆ నదీ తీరంలోనే అక్కడే నిమజ్జనం చేయాలి. ఎవరైనా ఏదైనా అనివార్య కారణాల చేత ప్రయాణాలు చేసి వాళ్ళు ప్రయాగ క్షేత్రంలో మరణించారు అనుకుంటే అక్కడే దహన సంస్కారాలు చేస్తే వాళ్ళ అస్థికలని అక్కడ ఆ తీరంలో ఆ తీర్థంలో నిక్షిప్తం చేయాలి. కానీ గంగాంబసి అనే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం అలా చెప్తారు. దహనం చేసిన తర్వాత 3వ రోజున అస్థి సంచయనం, భూమికలని నిశ్శబ్దంగా ఆ మట్టి కుండలో శబ్దం చేయకుండా పెట్టాలి. పడవేయకూడదు, సౌండ్ రాకూడదండి. నిశ్శబ్దం లేకుండా నిశ్శబ్దంగా అందులో ఉంచి మూత పెట్టేసి వెంటనే భుజం పైన పెట్టుకొని ప్రయాణం చేయాలి. అది ఆ మంత్రార్థం. 7 అడుగులు వేసి నేలపైన పెట్టేసేసి కాసిన నీళ్లు చల్లి నమస్కారం చేసి నిమజ్జనం చేశాం అనే క్రతువు తంతు అంతా పూర్తి చేసి ఆ మిగతా అంతా ఆ రోజు కర్మ పూర్తి చేసి సాయంత్రమో మరునాడో ఆ 10 రోజుల్లోనూ నిమజ్జనం చేస్తూ ఉంటాం మనమంతా కూడా. శాస్త్ర ప్రమాణం ఇది. కనుక కుంభమేళా అవుతుంది, అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ అస్థికలను తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేద్దామా? ఇలాంటి పనులు చేయకూడదు. ఏ నదీ తీరంలో జీవించారో అక్కడికే అర్హత, అంతే పాటిద్దాం. ప్రమాణంగా జీవిద్దాం. కొత్త కొత్త ఆలోచనలతో పరమాత్మని కూడా భయపెట్టే విధంగా మనవైన కొత్త ఆలోచనలను ఆచరించకుండా శాస్త్రం ఏం చెప్పిందో అది అనుసరించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.